అందరికీ నమస్కారం. టుడే రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం. తులా రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈ రోజు మీరు ఒక స్త్రీ వల్ల శుభవార్త అందుకుంటారు. ఈ లోకంలో మీరే అదృష్టవంతులని మీకు అనిపిస్తుంది. మీరు మాత్రం ఆ శుభవార్త వినగానే క్రికంతయడం ఖాయము. ఆ శుభవార్త విన్న తర్వాత మీరు మీ ఆనందాన్ని బంధుమిత్రులతోటి పంచుకోవడం అనేది జరుగుతుంది. అవగాహనతో ముందుకు సాగే అవకాశాలు లభిస్తాయి. ధైర్యం అనేది మీలో పెరిగిపోతుంది. ఇక ప్రసంగ ప్రవర్తన యొక్క సమతుల్యతను పెంచడం సాధ్యమవుతుంది. ఈ రోజు లక్ష్యం మీద శ్రద్ధ చూపడం వల్ల విద్యార్థులు మాత్రం చాలా సంతోషంగా ఉంటారు. వ్యవస్థను బట్టి పనులను చేయడానికి ప్రారంభాలు చేస్తూ ఉంటారు. సంబంధాలలో సహకారాన్ని నిర్వహిస్తారు. స్వేచ్ఛగా ముందుకు సాగే లక్షణాలు అయితే కనిపిస్తున్నాయి. ప్రేమికులకు శుభదినము. కళా నైపుణ్యాలు బలోపేతం చేయబడతాయి. చిరు వ్యాపారస్తులకు లాభదాయకము. ఆధునిక ఆలోచనలో మించి కదిలే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. పోస్ట్ ప్రతిష్ట ప్రభావం అయితే పెరుగుతుంది. ఈ రోజు రాశివారు కొన్ని విషయాల గురించి ప్రత్యేకంగా అర్థం చేసుకోవడం అనేది జరుగుతుంది. దానివల్ల వ్యాపారాలలో చాలా లాభాలు కూడా చేకూరే అవకాశాలు అయితే మరి కనిపిస్తూ ఉన్నాయి. ఈ రోజు మీరు ఒక స్టార్ లాగా ప్రవర్తిస్తారు. విందు వినోదాలకు హాజరయ్యే అవకాశాలు ఉన్నాయి. దాంతో పాటు కూడా ఈ రోజు మరి తల్లిదండ్రులకు కూడా బహుమతులను అందచేయడం ద్వారా మనసు సంతోషంగా ఉంటుంది. కుటుంబంలో ఆనందం రావడం జరుగుతుంది. బంధువులతో ఉన్నటువంటి చిన్న విభేదాలను పరిష్కరించుకోగలుగుతారు. అధిక ప్రసిద్ధ వ్యక్తులతోటి కూడా కలిసే అవకాశాలు కనిపిస్తున్నాయి. మీరు కృషి యొక్క ఫలితాలు ఖచ్చితంగా సాధిస్తారు. కొత్తదనాన్ని అనుభూతి చెందే సమయం ఆసన్నమైనది. ఆమె యొక్క భావన పెరగడానికి అనుమతించకండి. ప్రజల ఆలోచనలను మార్చే ప్రయత్నాలు చేయకండి. ఈ రాశి వారి నాయకత్వ సామర్థ్యం పెరుగుతుంది. ఈ రోజు నెగిటివ్ గా ఉండకూడదు. పనిలో జాగ్రత్తగా ఉండాలి. మీ ఖర్చులు అకస్మాత్తుగా పెరుగుతాయి. అదృష్టం మద్దతు పొందగలుగుతారు. విద్యతో సంబంధం ఉన్న వ్యక్తులు ప్రయోజనం అందుకుంటారు. కెరీర్ రంగంలో కూడా పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఇక విదేశాలకు సంబంధించినటువంటి పని జరిగే అవకాశం కూడా ఉంది. ఈ రోజు రాశివారు మాత్రము అధికంగా పూర్తి ఉత్సాహంతో పనులు చేస్తారు. స్నేహితుల నుండి సహాయం పొందగలుగుతారు. ఎవరితోనైనా సరే తేడాలు పెరగనివ్వకుండా చూసుకోవాలి. సంపద లాభాల మార్గాన్ని తెరుస్తుంది. మీరు విద్యారంగంలో ఖచ్చితంగా విజయం సాధిస్తారు. ఈ రోజు రాశివారి గౌరవం మరింత పెరుగుతుంది. అనవసరమైన విషయాల్లో దరిచేరకుండా చూసుకోవాలి. కేవలం మీకు అవసరమైన వాటి గురించి మాత్రమే ఈరోజు శ్రద్ధ తీసుకోవాలి. మీ ఆలోచనలను ఈరోజు పాజిటివ్ గా మాత్రమే కొనసాగించాలి. ఈ రోజు రాశివారిలో మాత్రం అధికంగా సుదూర ప్రయాణం వల్ల ప్రయోజనం కూడా పొందగలుగుతారు. కొన్ని మంచి ఆఫర్లు అయితే చాలా దూరం నుండి వస్తాయి. తెలియని వ్యక్తులను కూడా కలుసుకుంటారు. ఆందోళన చెందకుండా ఉండాల్సినటువంటి అవసరం చాలా ఉంది. సుఖాలు పెరుగుతాయి. ప్రజలతో తేడాలు రాకుండా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. కాంటాక్ట్ డైలాగ్ అయితే మరి పెరుగుతుంది. ఈ రోజు కుటుంబ విషయాలపైన ఆసక్తి అనేది ఉంటుంది. ఈ రోజు రాశివారు పని పరిస్థితులను అవలంబిస్తారు. వేగంగా అన్ని పనులు చేస్తారు. మంచి పని యొక్క మంచి ఫలితం ఖచ్చితంగా మీరు దక్కించుకుంటారు. పనిలో బిజీగా ఉండడం అనేది జరుగుతుంది. ఈ రోజు రాశివారిలో మాత్రము ఇక్కటి సమతుల్యత మించి కదిలే అవకాశాలు కనిపిస్తున్నాయి. విద్యార్థులు ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎవరైతే పరీక్షలు రాస్తారో వారు శుభవార్త అందుకుంటారు. పనులు జరిగిపోతాయి. ఆహతక ప్రమాదాన్ని తీసుకోకండి. ఈ రోజు మరి రాత్రిపూట ప్రయాణం చేయడం అనేది క్షమదాయకం కాదు. మరి తగు జాగ్రత్తలు తీసుకోవాలి. మరి అనవసరమైనటువంటి ప్రమాదాలు జరగకుండా మీరు ఉండటమే చాలా అవసరం. ఈ రోజు మీరు ఎటువంటి హాని అనేది మీకు దరి జరగకుండా ఉండాలంటే మాత్రం ఒక నల్ల పసుపు కొమ్మును తీసుకోండి. దానిని ఒక ఎరుపు రంగు వస్త్రంలో చుట్టేసి మీ దగ్గర ఉంచుకోండి. ఇలా చేయట కారణంగా మీకు ఎటువంటి నెగిటివిటీ అనేది దరిచేరకుండా ఉంటుంది. అంతా కూడా లాభప్రదంగా ఉంటుంది. మీకు ఈరోజు ప్రవర్తన వలన మీ ప్రవర్తన మెచ్చుకోవాలని అందుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఇంటి దగ్గర కూడా బయట కూడా. ఇక ఈరోజు బాధ్యతలు అయితే పెరుగుతాయి. వ్యక్తిగత ప్రయత్నాలు చేయడం అనేది సాధ్యమవుతుంది. అవగాహన మరియు సామరస్యంతో పనులు చేయడం అనేది కూడా సాధ్యమవుతుంది. కుటుంబ సభ్యుల సలహా వలన ఈరోజు ఒక విపత్కర పరిస్థితి నుండి మీరు చక్కగా బయటకు రాగలుగుతారు. ఈరోజు స్నేహితుల సహకారం కూడా చక్కగా అందుతుంది మీకు. ఈరోజు రాశివాళ్ళు ఎవరైతే మరి పెద్దల అనారోగ్యం గురించి బాధపడుతున్నారో వారు చింతించవలసిన అవసరం లేదు. తొందరగానే వారు అటువంటి సమస్యల నుండి బయటపడగలుగుతారు. ఇక ఈరోజు విదేశీ రంగాల్లో చదువుకోవాలనేటటువంటి ఆలోచనలను ఉన్న వారికైతే మార్గంలో ఉన్నటువంటి ఆటంకాలు తొలగించబడడానికి
మీకు మంచి ఆలోచన అనేది రావడం జరుగుతుంది. ఒక వ్యక్తి సహకారం కూడా అందుతుంది. ఈ రోజు ఈ రాశివాళ్ళు మాత్రం అధికంగా శ్రమించి మేలైన ఫలితాన్ని అనేవి రాబట్టుకోవడంలో చక్కగా ఖచ్చితంగా విజయవంతులు అవుతారు. అయితే చింతించవలసినటువంటి అవసరం అయితే ఏమాత్రమూ లేదు. ఎందుకంటే చెడు పరిస్థితులు ఎంతో కాలం ఉండవు. మీకు చక్కని యోగం కారణంగా మీకున్నటువంటి సర్వదోషాలు కూడా పరిహారం అయిపోతాయి. పెండింగ్ లో ఉన్న పనులన్నీ కూడా పూర్తయిపోతాయి. ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపడుతుంది. జీవిత భాగస్వామితోటి ఆనందంగా గడిపే అవకాశాలు అయితే మీకు లభిస్తాయి. ఈ రోజు ధనపరంగా ప్రయోజనాలు ఎక్కువగానే కనిపిస్తున్నాయి. మరి ఇక ఈ రోజు ఈ రాశి వారికి మాత్రం ఎక్కువగా చూసినట్లయితే కనుక మరి సంతానం విషయంలో ఉన్న ఇబ్బందులు కూడా తొలగించబడడానికి మార్గం లభిస్తుంది. మీరు చింతిస్తున్నటువంటి విషయాలలో మీకు ఈ రోజు సంతోషకరమైన వార్త అందే అవకాశం కూడా ఉంది. ఎవరైతే వివాహం కాకుండా ఇబ్బందులు పడుతూ ఉన్నారో వారు ఇబ్బందుల నుంచి బయటపడడానికి మార్గం లభిస్తుంది. వివాహం కొరకు సంబంధాలు అనేవి కూడా కుదురుతాయి. పెండింగ్ లో ఉన్న పనులన్నీ కూడా విజయవంతంగా పూర్తి చేసుకోగలుగుతారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఇక కుటుంబంలో కూడా మంచి సమయాన్ని గడపడానికి మంచి అవకాశాలు అనేవి లభిస్తాయి. ఈ రోజు తోబుట్టుల నుండి సహాయం అనేది అందగలుగుతుంది. బంధువుల వల్ల కలిగే సమస్యలన్నీ కూడా తగ్గుతాయి. ఇతరుల పట్ల కూడా గౌరవం అనేది పెరుగుతుంది. ఈ రోజు ఆధ్యాత్మిక పట్ల మీకు ఆసక్తి కూడా ఉంటుంది. విద్యార్థులు చదువులో బాగా రాణిస్తారు. విదేశాల్లో చదువుకునే అవకాశం లభిస్తుంది. ఎగుమతి దిగుమతి వ్యాపారాలలో మంచి పురోగతి అయితే మరి కనిపిస్తున్నది. మీరు ఎక్కువగా సమస్యల గురించి ఆలోచించి చింతించేటటువంటి పరిస్థితి నుండి బయటకు రావాలి. లేకపోతే మీకు అనారోగ్య సమస్యలు అనేవి పెరిగిపోతాయి. తెలివితేటలతోటి వృత్తిలో మంచి పురోగతి అనేది ఉంటుంది. మీ అత్యుత్తమ పనితీరుకు ప్రశంసలు అయితే ఖచ్చితంగా దక్కుతాయి. పనిపై పూర్తి శ్రద్ధ పెడితే మాత్రం మీకు మంచి విజయం అనేది అందుకోవడంలో ఎవరు ఆపలేరు. ఇక ఈ రోజు మీరు వ్యాపారంలో కూడా బాగా రాణిస్తారు. ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుంది. ఉమ్మడి వ్యాపారం చేసే వారికి అధిక లాభాలని వస్తాయి. మాట్లాడే నైపుణ్యం మెరుగ్గానే ఉంటుంది. ప్రసంగం ద్వారా మీరు చాలా ముఖ్యమైన పనులను విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. వృత్తి వ్యాపారాల్లో మంచి పురోగతి, నిర్ణయం తీసుకునే నైపుణ్యాలు రెండు కూడా మెరుగవుతాయి. మంచి ఆర్థిక ప్రయోజనాలు కూడా పొందగలుగుతారు. పెట్టుబడులు పెట్టాలని ప్లాన్ చేస్తే మంచి లాభాలు అయితే వస్తాయి. అయితే ఆలోచించుకోవాలి. పెద్దల సూచనలు సలహాలు తీసుకోవడం చాలా ఉత్తమం. డబ్బు అనేక విధాలుగా అయితే మీకు వస్తుంది. ఈ రోజు మీకు చాలా శుభదాయకంగానే ఉంటుంది. కొత్త ప్రాపర్టీ కొనుగోలు లేదా పెట్టుబడి పెట్టే అవకాశం కూడా కనిపిస్తున్నది. దీర్ఘకాలిక ఆర్థిక వివాదాలతో సమసిపోతాయి. ఈ రోజు అనారోగ్య సమస్యలు గల వారు ధ్యానం, యోగా చేయటం వలన మంచి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోగలుగుతారు. మరి అనారోగ్య సమస్య నుండి బయటకు పడే మార్గం అనేది లభిస్తుంది. లక్కీ సంఖ్య 15. లక్కీ కలర్ అయితే మరి తెలుపు. ఇక ఈ రోజు దోష నివారణ కొరకు ఈ రోజు రాశి వారు మాత్రం పరిహారంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ దర్శనం చేసుకోవాల్సి ఉంటుంది. మరియు ఓం నమో వెంకటేశాన్ని 108 సార్లు జపించాలి. శుభప్రదంగా అయితే ఉంటుంది. అయితే ఎవరైతే మరి అతిగా సంతాన విషయాల్లో ఇబ్బందులు పడుతూ ఉన్నారో అటువంటి వారు మాత్రము, సంతానం లేని వారు మాత్రం ఈ రోజు పరిహారం చేయాల్సి ఉంటుంది. దాని కొరకు ఈ రోజు మరి ఎరుపు రంగులో ఉన్నటువంటి లేత రావి ఆకునైతే తీసుకోవాలి. ఆ ఆకు మీద మీరు చక్కగా గంధం లేదా సున్నం తీసుకొని ఆ గంధం లేదా సున్నాన్ని మీరు రోజ్ వాటర్ తోటి లేదా గంగాజలం తోటి తడిపి ఆ తడిపినటువంటి గంధం తోటి మరి చక్కగా మీరు మరి మీ రావి చెట్టు పుల్లతోటి మీరు ఈ రావి ఆకు మీద 69 అనే నెంబర్ని పైన రాయాలి. కాండం దగ్గర కింద ఓం అనే అక్షరాన్ని రాసి చక్కగా ప్రవహించేటటువంటి నీటిలో వదిలిపెట్టాలి. ఈ పరిహారం రాత్రిపూట మాత్రమే చేయాలి. ఇలా చేసినట్లయితే కనుక ఖచ్చితంగా మీకు దోష నివారణ జరిగి సంతానం లేని వారికి ఏమో సంతాన ప్రాప్తి కలుగుతుంది. మరియు సంతానం ఉన్న వారికి సంతానం కొరకున్న ఇబ్బందులన్నీ కూడా తొలగించటంలో మంచి శుభప్రదంగా ఉంటుంది. వాటి నుండి వీరు సునాయాసంగా బయటకు రాగలుగుతారు. మంచి పరిస్థితులు అనేవి ఎదురవుతాయి. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.